నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తలనొప్పిగా మారనుందా అంటే ఆల్రెడీ తలనొప్పిగా మారింది. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ని 2-3% పడేసింది, కిందికి ఇంకా తీసుకెళ్ళిపోయింది. గ్రామీణ స్థాయిలో అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెడు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ 2-3కి పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజంగా మరి వాస్తవం ఉందంటారా? 100% వాస్తవం ఉందమ్మా. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా, యథా గురు తదా శిష్య అన్నట్టుగానే జరిగింది. ఏదైతే ఇక్కడ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ధరణి అనే పేరుతోటి అసైన్డ్ భూములు, లిటికేషన్ ఉన్న భూములు, ఈ వక్త బోర్డు భూములు, ఇలా కొన్ని మఠాలకి కొన్ని మత సంస్థలకు సంబంధించిన భూములు కూడా. సో చాలా వరకు చిన్న పేద బిక్కి అనే భేదం లేకుండా ఈ టీఆర్ఎస్ నాయకులు, ఈ యొక్క ఈవెన్ కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా దోచేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎంతోమంది యొక్క పొట్ట కొట్టేశారు. సో ఆన్లైన్లో వాళ్ళ ఇష్టానికి పేర్లు మార్చేసేసి ఏదైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, సో ఏదన్నా సరే దాన్ని ఆసరాగా తీసుకుని బూచుగా తీసుకుని చాలామంది యొక్క ల్యాండ్స్ కొట్టేయడం జరిగింది. అది చాలా ప్రబలంగా వెళ్ళింది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు, భయాందోళనకు లోనయ్యారు. సో లోపల ఇది ఎలా దీని నుంచి బయటపడాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తహసీల్దార్కి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. సో ఈవెన్ ఇప్పుడు లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతో చెప్పుకోవడానికి వాళ్ళకి దారి లేకుండా పోయింది. సో వాళ్ళకున్న ప్రజాప్రతినిధులు కూడా, ప్రతి వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ భూమి రావడం, ఎస్పెషల్లీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి రావడం, భూముల రేట్లకి రెక్కలు రావడం, విపరీతంగా పెరిగిపోవడంతో ఈ ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, ఈ వీళ్ళందరూ కూడా ఈ యొక్క పేద ప్రజలకు సంబంధించినవి, సో లెక్కలు అయితే ఎక్కడో ఫారిన్లో ఉంటున్న వాళ్ళు, లేదా నేను చెప్పినట్టుగా ఈ అసైన్డ్, ఈ లిటికేషన్, ఈ విధంగా సో అన్ని భూములను కూడా వాళ్ళ ఇష్టానికి ఆ ధరణి పోర్టల్లో పేర్లు మార్చేసేసి వాళ్ళ పేరు మీద మార్చేసుకుని చిన్న మార్పులు చేర్పులు ఉన్నా సరే దాన్ని బూచుగా చేసి కూడా ల్యాండ్స్ కొట్టేయడం జరిగింది. సో కేవలం ఈ రోజున ఈ యొక్క బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి ధరణియే ప్రధాన కారణం. ఇక్కడ ఒకటి కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క నియంతృత్వ పోకడి, వాళ్ళ యొక్క పొగరబోత్తనం, అసలు ఎవరిని కూడా పట్టించుకోకపోవడం. సో పక్క రాష్ట్రంలో ఎక్కడో ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతాయి కూడా దాన్ని కూడా అవహేళన చేయడం. సో ఇలా రకరకాల కారణాలు అవుతాయి. ప్రధాన కారణం ధరణి. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా వరకు చాలామందిని గన్ పెట్టి బెదిరించారు, కత్తి పెట్టి బెదిరించారు, వాళ్ళకున్న అధికారాన్ని పెట్టి, పోలీసులు పెట్టి అన్ని రకాలుగా బెదిరించి కూడా చాలామంది యొక్క ల్యాండ్స్ కబ్జా చేయడం జరిగింది. సో ఎంత గొడవ ఎందుకు, ఇదన్నీ బయటకు వస్తున్నాయి చాలామంది అని చెప్పి శుభ్రంగా ఈ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కొట్టేద్దామని చెప్పి చాలామంది యొక్క ల్యాండ్స్ వాళ్ళు కూడా కొట్టేయడం జరిగింది. చాలా ఏదైతే ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకున్నామో అక్కడ కూడా ఆ విధంగా ఉన్న ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ కానీ, లేకపోతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కానీ, కొన్ని ఈ ముస్లిం సంస్థలకు సంబంధించిన ల్యాండ్స్ కానీ, క్రిస్టియనిటీకి సంబంధించిన సంస్థలు కానీ, లేకపోతే హిందూ దేవాలయాలకు సంస్థలకు సంబంధించిన ల్యాండ్స్ కానీ, సో వ్యక్తికి మధ్యన డిస్ప్యూట్స్ కానీ, కొన్ని పోడు భూములు కానీ, ఈ విధంగా అసైన్డ్ ల్యాండ్స్ కానీ, ఈ విధంగా వాటిలన్నింటినీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి అనుమాయులు, జగన్మోహన్ రెడ్డి రిలేషన్స్ ప్లస్ వాళ్ళ నాయకులు, వినాయకులు అందరూ కూడా కొట్టేయడం జరిగింది. సో ప్లస్ ఇప్పుడు ఈ యొక్క చట్టం యొక్క దీనివలన ఏంటంటే నువ్వు కోర్టుకు వెళ్తాకలేదు, నీకు న్యాయం జరగదు. ఎవరైతే ఒక ఆఫీసర్ని వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తున్నారో ఆఫీసర్ మనసు పెడితే నీకు న్యాయం జరుగుతుంది, ఆఫీసర్ మనసు పెట్టకపోతే నీకు అన్యాయం జరుగుతుంది. సో కాబట్టి ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి దీనివల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అయ్యారు. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాలను ఎత్తిన జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పాలు పోసాడని చెప్పొచ్చు. సో నిన్న మొన్నటి వరకు ఫైట్ టఫ్గానే ఉంది. ఇటు ప్రతిపక్షాలకి, కూటమికి, ఇటు కూడా పెద్దగా ఉంది.
వారు వన్ సైడ్ అంటూ లేదు నిన్న మొన్నటి వరకు కూడా ఈ యాక్ట్ రానంతసేపు. సో ఎన్ని బాబు గారు నవరత్నాలు చెప్పినా కూడా సో ఒక విధంగా టైట్గానే ఉంది సిచ్యువేషన్. ఇంకా ప్రజల్లో ఏదో ఇస్తున్నాడు, బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఇంటి వరకే డబ్బులు వస్తున్నాయని ఆపోహతో కూడా చాలామంది ఉన్నారు, సానుభూతితో కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందో మొత్తం సీను సితార్ అయిపోయిందమ్మా, మొత్తం రివర్స్ అయిపోయింది, వారు వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు సడన్గా ఇటు టీడీపీ కూటమి యొక్క గ్రాఫ్ సడన్గా పెరిగిపోయింది. ఈ భయాందోళనలోనైన ప్రజలు మీరు చెప్పినట్టుగా ఆ మినిమం 3 to 4% ఒక్కసారిగా స్వింగ్ అటు వెళ్ళిపోయింది. సో రేపొద్దున నిజంగా ఈ వ్యక్తి వస్తే దానికి సాయంగా ఇటు పత్రికలు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ చేసే ప్రసారాలు కూడా ప్రజల్ని బాగా ఆకట్టుకున్నాయి. రెండోది వాళ్ళకి ఒక విధమైన అవగాహన కల్పించారు. సో ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతానని చెప్పి ఎక్కడెక్కడ అప్పులు తేవాలో చేసేసాడు, ఉన్న భూములన్నీ కూడా తాకట్టు పెట్టేసేసాడు. ఇక మిగిలిందల్లా ప్రజల ఆస్తులు, ప్రజల భూములు, ప్రజల ఇళ్ళు, ప్రజల పొలాలు మాత్రమే. రేపు పొద్దున వస్తే నెక్స్ట్ టార్గెట్ అదే కదా. కాబట్టి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది, ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది, ఒక భయం కలిగింది. సో నిజంగా మళ్ళీ ఇంకొకసారి వైసీపీ వస్తే మన మనుగడ ఏంటి, మన ఆస్తుల సంగతి ఏంటి అని చెప్పి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి తీరని నష్టాన్ని, వైసీపీకి అతని ప్రభుత్వానికి తీరని నష్టం చేకూరింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది భస్మాసురస్తం అంటారు చూసారా, తన టైటిలింగ్ యాక్టే తన పాలిట భస్మాసురస్తం అయింది అది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రతిపక్ష కూటమికి చాలా అడ్వాంటేజ్ అయింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే గతంలో మనం విన్నాం సిటీస్లలో కొంచెం వ్యతిరేకత ఉన్న గ్రామీణ స్థాయిలో మాత్రం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అంచనా ఉన్నారు. ఈసారి అంటే గ్రామీణ స్థాయిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడతాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా వాళ్ళలో బాగా వ్యతిరేకత పెరిగింది. అంటే మా భూముల్ని ఇప్పుడు భూముల ఏదైతే పాస్బుక్ ఉంటుందో దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకోవడం, ఇదంతా చూస్తే వాళ్ళకి అప్పటి నుంచి భయం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈసారి నన్ను గెలిపించొద్దని డిసైడ్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందులో మరి నిజంగా వాళ్ళు గ్రామస్తులు అట్లా అనుకునే అవకాశం ఉందంటారు. అది మీరు చెప్పింది అక్షర సత్యమమ్మ. ఇటు యువతలో కానీ, చదువుకున్న వారిలో కానీ, ఇటు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో కానీ, సో ఎంప్లాయీస్ అందరిలో కూడా, ఇటు పట్టణ ఓటర్లు అందరిలో కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇటు చిన్న చితక వ్యాపారాలు, పెద్ద వ్యాపారాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇటు భవన కార్మికులు కానీ, రోజువారీ కూలీలు కానీ, వీళ్ళందరిలో కూడా వ్యతిరేకత అయితే ఉంది. కానీ మీరు చెప్పినట్టుగా కొంతవరకు పల్లెటూరులోనూ, ఈ కొంత వయసు అయిన వాళ్ళలోనూ, ఈ వయోవృద్ధుల్లోనూ అయితే సానుభూతి ఉండేది. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు, ప్లస్ పెద్దగా వాళ్ళకి అంత చదువు ఉన్న వ్యక్తులు కూడా కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళంతా కూడా సరే ఏదో మన ఇంటి దగ్గర ఉంటే మనకి చక్కగా ఈ నెల వచ్చినప్పటికి ఏదో బటన్ నొక్కుతున్నాడు, ఆ వాలంటీర్ డబ్బులు తీసుకొస్తున్నాడు అనే భావన ఉండేది. సో మొన్నటి వరకు కూడా వాళ్ళు కొంత అటే మొబ్బు చూపారు. ఎప్పుడైతే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందో ఈ యొక్క పల్లెటూరులో కానీ, ఇటు రైతాంగంలో కానీ సో విపరీతమైన మార్పు వచ్చింది. విపరీతమైన ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ వల్ల జరిగే నష్టం, ఈ ల్యాండ్ టైటిలింగ్ వెనుక ఉన్న కుట్ర అంతా బహిర్గతం కావడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు టోటల్గా ఆ ఓటంతా కూడా ఇటు స్వింగ్ అయిందమ్మా, కూటమికి స్వింగ్ అయింది. సో కూటమికి స్వింగ్ అయ్యడంతో ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు వార్ వన్ సైడ్. రైట్. ఇప్పుడు ఇంకా ఇటు మేనిఫెస్టో విషయంలోనూ టీడీపీ మేనిఫెస్టో మీద వైసీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందో ఇంకా కూడా కూటమికి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఇంకా చాలా ఎక్కువైంది. సో కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఇది చెప్పాలంటే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడని చెప్పి ఏదో దురుద్దేశంతో ప్రజల ఆస్తులు కొట్టేయాలని, లేకపోతే అసైన్ ల్యాండ్, ఇప్పుడు మీకు తీసుకుంటే వాన్ పిక్ పేరుతో కొన్ని వేల ఎకరాలు నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తిని, మ్యాట్రిక్స్కి సంబంధించిన నిమ్మగడ్డ ప్రసాద్ని పెట్టి వాన్ పిక్ అక్కడ ఏదో వాడరేవు కడతామని చెప్పి కొట్టేయడం జరిగింది. సో అదేదో కొంచెం కారణాల వల్ల ఆగింది. అలాగే లేపాక్షి భూములను కొట్టేయడం జరిగింది అనంతపూర్లో. సో ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ల ద్వారా వీటిలన్నింటినీ రెగ్యులైజ్ చేసుకుని ఈ యొక్క కొన్ని వేల ఎకరాల భూములు కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఇది ఒక జగన్ నాటకం. సో ఇది బహిర్గతం కావడంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ల వెనకాల ఉన్న దుర్మార్గం బయటకు రావడంతో ఇప్పుడు వీళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి రేపొద్దున టీడీపీ కూటమికి ఓటు వేయడానికి వీళ్ళందరూ కూడా సన్నిహితులు అయ్యారు. కాబట్టి డెఫినెట్గా
జగన్మోహన్ రెడ్డి యొక్క విజయ అవకాశాల మీద పూర్తిగా దెబ్బత పడింది. సో జగన్మోహన్ రెడ్డి ఇంకా కోలుకునే యొక్క ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.